మున్సిపాలిటీ దగ్గర నిధులు లేకపోవడానికి ఉండడానికి కార్పొరేషన్ చేయడానికి ఏమి లాభ నష్టాలు శర్మ గారు? ఆదాయ వనరులు తక్కువ ఉన్నాయి. పెంచినప్పుడు పంచాయతీలు విలీనమైనప్పుడు వెంటనే ఆదాయం రాదు. పాత పంచాయతీ పద్ధతుల్లోనే వసూలు చేస్తాం. కొంతకాలం లీజ్ టైం తర్వాతనే వసూలు. ఇంతవరకు మున్సిపాలిటీ భారం అయినప్పుడు మిగతా పంచాయతీల్లో భారం అయ్యే పరిస్థితి. ఈ ఎన్ని విషయాలను ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు అందరూ ప్రజల అభిప్రాయాన్ని సేకరణ తీసుకొని మీడియా సోదరులతో కూడా చర్చ చేసి మేధావులతో కూడా ఇష్టాగోష్ఠి జరిపి వాస్తవ సత్యాలు ఏదో తెలుసుకున్న సత్యాన్ని అధికారుల ద్వారా కూడా కొంత నాలెడ్జ్ తీసుకొని కౌన్సిలర్లకు కూడా అవగాహన ఇచ్చి ప్రజలను కూడా చైతన్యపరిచే విధంగా ముందుకు పోయి నిజంగా కార్పొరేషన్ చేస్తే ఈ ఊరికి మేలా లేకుంటే నిధుల లేమి ద్వారా ఉండబడిన ఈ మున్సిపాలిటీని కార్పొరేషన్ చేస్తే నష్టమా అనే విషయాన్ని వాస్తవ సత్యాన్ని గ్రహించి ఏది మేలు జరుగుతుందో ఆ నిర్ణయమే కౌన్సిల్ తీసుకోవాలా, ఎమ్మెల్యే గారు కూడా తీసుకోవాలా. ఇప్పుడు కడప కార్పొరేషన్ చాలా కాలమైనప్పుడు ఇప్పుడు శివారు ప్రాంతాలు ఇంకా అభివృద్ధి చెందలేదు. హెడ్ క్వార్టర్లో మేము మా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు అయితే సమగ్రంగా అన్ని విషయాలను తెలుసుకొని అధికారుల ద్వారా కానీ ఇంకా నాలెడ్జ్ కలిగినటువంటి మేధావుల ద్వారా కానీ తెలుసుకొని ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగస్తులతో కూడా చర్చ చేసి కార్పొరేషన్ చేయడం వల్ల ఉండే లాభాలేంది, నష్టాలేంది, మున్సిపాలిటీలో నిధులు లేకపోతే ఉండే పరిస్థితి ఏంది, ప్రభుత్వం గ్రాంట్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది, ఎటువంటి నష్టాలు వీళ్ళకు ఉత్పన్నమవుతాయనే విషయాన్ని పూర్తిగా మేము అవగాహన చేసుకొని వీరందరికీ కూడా అవగాహన కలిగించి ప్రజలకు మేలు చేసే నిర్ణయానికే కౌన్సిల్లో మేము ఆమోదం తెలుపుతాం.